హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. బలం ఎంత ఎక్కువగా ఉంటే రక్షణ అంత ఎక్కువగా ఉంటుంది. శత్రువులను దూరంగా ఉంచుతుంది, కొత్త బంధాలను దగ్గర చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో భయభక్తులను పెంచేలా చేస్తుంది. ఫలితంగా అభివృద్ధి అనే రుచిని చూపిస్తుంది. ప్రస్తుత భారత ప్రభుత్వం ఇదే సూత్రాన్ని ప్రగాఢంగా నమ్మి ఆ మార్గంలో ముందుకు వెళుతోంది. తాజాగా మన దేశం బయటపెట్టిన క్యామికేజ్ డ్రోన్ అందుకు ఉదాహరణ. ఈ డ్రోన్ని చూసి చైనా, పాకిస్తాన్లు వణికిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. భారత్కి కొత్త రకం వ్యాపారానికి తలుపులు తెరుచుకున్నాయి. ఈ మాటలు వినగానే ఒక్క డ్రోన్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఎలా కలుగుతున్నాయి, అసలు ఈ క్యామికేజ్ డ్రోన్స్ అంటే ఏమిటి, వాటి పనితీరు ఎలా ఉంటుంది, భారత్ ప్రవేశపెట్టిన క్యామికేజ్ డ్రోన్ విశేషాలేమిటి, ఇలాంటి డ్రోన్స్ మన దగ్గర మరిన్ని ఉన్నాయా వంటి సందేహాలెన్నో మనలో చాలామందికి కలగవచ్చు. మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆధునిక యుద్ధరంగ తీరు రోజురోజుకి మారిపోతూ వస్తోంది. ఒకప్పుడు తుపాకులు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణులు ఎవరి దగ్గర ఎక్కువగా అడ్వాన్స్డ్గా ఉంటాయో వారిది యుద్ధరంగంలో పైచేయి అనేవారు. కానీ కాలం మారింది. కాలంతో పాటు కొత్త రకం ఆయుధాలు కూడా దేశాల అమ్ముల పొదిలోకి చేరుతున్నాయి. అలా నేడు ప్రతి దేశం కావాలనుకుంటున్న ఆయుధం డ్రోన్. ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి అనేక దేశాలలో అమెరికా చేసిన యుద్ధాలలో కానీ, అక్కడ జరిపిన టార్గెటెడ్ కిల్లింగ్స్లో కానీ డ్రోన్ పాత్ర ఎంతో కీలకంగా మారిన విషయం మనలో చాలామందికి తెలుసు. సాధారణ యుద్ధ విమానాలతో పోలిస్తే ఆకారంలో చిన్నవిగా కనిపించడంతో పాటు ఖరీదు కూడా తక్కువగా ఉండటం, అది పూర్తి రిమోట్ కంట్రోల్తోనే నడవడంతో సొంత పైలట్లను కోల్పోయే అవకాశం లేకపోవడం, శత్రు శిబిరాలలో కావలసినంత విధ్వంసం కూడా సృష్టించడం, ఎయిర్ డిఫెన్స్ రాడార్లకు చిక్కే అవకాశం కూడా చాలా తక్కువగా ఉండటంతో యుద్ధ క్షేత్రాలలో డ్రోన్స్ గేమ్ చేంజర్స్గా మారుతున్నాయి. అసలు యుద్ధ క్షేత్రంలో డ్రోన్స్ గెలుపు ఓటములను ఎలా డిసైడ్ చేస్తుందో తెలిపిన యుద్ధం ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య 2023లో జరిగిన యుద్ధం అని చెప్పవచ్చు. అమెరికా దగ్గరున్న డ్రోన్స్ ఇప్పటి వరకు అల్ప దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి చోట్ల మాత్రమే వాడటం జరిగింది. అయితే ఆర్మేనియా, అజర్బైజాన్ రెండు సమఉజ్జీ దేశాల మధ్య జరిగిన యుద్ధం మాత్రం ప్రపంచానికి డ్రోన్స్ అవసరాన్ని తెలిపాయి. ఎందుకంటే ఆర్మేనియా, అజర్బైజాన్ రెండు బలంలో దాదాపు ఒకే విధంగా ఉన్నా ఆ రెండు దేశాల మధ్య చాలా యుద్ధాలలో ఎక్కువ శాతం ఆర్మేనియానే విజయం వరిస్తూ వచ్చింది. ఈసారి మాత్రం అజర్బైజాన్ కొత్తగా ఆలోచించి తన చిరకాల మిత్రుడు టర్కీ దగ్గర నుంచి బేరాక్టర్ TB2 అనే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ని తెచ్చుకుని వాటిని యుద్ధంలో వాడటం వల్ల ఈసారి విజయం అజర్బైజాన్ని వరించింది. ఈ సంఘటన యావత్ ప్రపంచ ఆలోచన తీరును మార్చేసింది. మరీ ముఖ్యంగా భారతదేశ ఆలోచన తీరు మారింది. ఇక తాజాగా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్లో ప్రపంచాన్ని మరింతగా భయపెట్టిన డ్రోన్ క్యామికేజ్. ఇరాన్ దగ్గర నుంచి తెచ్చుకున్న క్యామికేజ్ డ్రోన్స్ సహాయంతో రష్యా యుక్రెయిన్ నేలపై ఎంతటి విధ్వంసం చేసిందో తెలిస్తే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టక మానదు. ఒకానొక దశలో ఈ క్యామికేజ్ డ్రోన్స్ దెబ్బకి యుక్రెయిన్ సేనలు బంకర్ల నుంచి బయటకు అడుగుపెట్టడానికి 1,1000 సార్లు ఆలోచించేవారు. ఇప్పటికీ ఆ యుద్ధంలో రష్యన్ క్యామికేజ్ డ్రోన్స్దే పైచేయి. ఇక యుక్రెయిన్ కూడా యూరోపియన్, అమెరికా వంటి దేశాలను అడిగి కొన్ని రకాల క్యామికేజ్ డ్రోన్స్ని తెచ్చుకుని రష్యా దూకుడును కట్టడి చేసిందంటే యుద్ధరంగంలో వీటి స్థానం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన దేశం సొంతంగా ఒక క్యామికేజ్ డ్రోన్ని అభివృద్ధి చేయడంతో మన శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్ల వెన్నులో వణుకు మొదలైందని చెప్పవచ్చు. అందులోనూ దీని సామర్థ్యాలు చూసి మరింతగా భయపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా భారతదేశ రక్షణ సంస్థలు సొంత డ్రోన్ తయారీపై దృష్టి సారించగా మన దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ డూ ఆర్ డై క్యామికేజ్ డ్రోన్ని ఆవిష్కరించింది. 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పున్న రెక్కలు కలిగిన ఈ డ్రోన్ 120 కేజీల బరువు ఉంటుంది. ఇది గంటకి 180 కిలోమీటర్ల వేగంతో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్పై దాడి చేయగలదు.
మొత్తం 25 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని భారత రక్షణ సంస్థలు చెబుతున్నాయి. ఈ స్పెసిఫికేషన్స్ ని చూసిన పశ్చిమ దేశాలన్నీ ఆశ్చర్యపోతుంటే శత్రు దేశాలు భయపడుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి స్పెసిఫికేషన్స్ కలిగిన ఒక కామికేజ్ డ్రోన్ రంగంలోకి దిగితే శత్రు శిబిరాలలో ఎంతటి నష్టం వాటిల్లుతుందో యుద్ధ నిపుణులకు బాగా తెలుసు. అయితే మనలో చాలా మందికి చైనా, పాకిస్తాన్ వంటి దేశాల దగ్గర ఎన్నో రకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండగా ఇంత చిన్న కామికేజ్ డ్రోన్ ని చూసి ఎందుకు భయపడుతున్నాయనే సందేహం రావచ్చు. ముందు చెప్పినట్లు ఈ డ్రోన్స్ కి ఉన్న సైజ్ వల్లే ఆయా దేశాలు భయపడి చస్తున్నాయి. సాధారణంగా డ్రోన్స్ చిన్నగా ఉండటం, తక్కువ ఎత్తులో వేగంగా ప్రయాణించడం వల్ల వాటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంత త్వరగా గుర్తించలేవు. ఒకవేళ గుర్తించినా డ్రోన్స్ ని నాశనం చేయడానికి వాడే క్షిపణులు ఆయా డ్రోన్స్ కంటే 100 రెట్లు ఖరీదుంటాయి. దానివల్ల శత్రు దేశాలకు ఆర్థికంగా చాలా భారం పడుతుంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే వేరే రకాల డ్రోన్స్ శత్రు దేశాల భూభాగంలో తమ పనులు పూర్తి చేసుకుని తిరిగి వాటి బేస్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ కామికేజ్ డ్రోన్స్ కి ఆ పని లేదు. ఇక్కడ మరింత కలవరబెట్టే అంశం ఏంటంటే కామికేజ్ డ్రోన్స్ ప్రధాన టార్గెట్స్లో సైనికులను తీసుకువెళ్లే ట్రాన్స్పోర్ట్ వాహనాలు, యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు నిల్వ చేసే డిపోలు, చాలా రకాల యుద్ధ వాహనాలు, పరికరాలు ఉండటంతో పాటు ఒక దేశ గగనతలాన్ని రక్షించే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే రష్యా, ఇరాన్ దగ్గర నుంచి తీసుకున్న కామికేజ్ డ్రోన్స్ సహాయంతో యుక్రెయిన్లో చేస్తున్న విధ్వంసంలో అమెరికా ఇచ్చిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కొన్ని నాశనమయ్యాయనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా అగ్రరాజ్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ వాడు తయారు చేస్తున్న కామికేజ్ డ్రోన్ పేరుని భారతదేశం కూడా ఎందుకు పెట్టుకుంది? అసలు కామికేజ్ డ్రోన్ అంటే ఏమిటి, వీటికి మేల్ క్లాస్, హేల్ క్లాస్ డ్రోన్స్ కి ఉన్న తేడా ఏమిటి వంటి డౌట్లు రావచ్చు. ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి మన తరువాతి భాగాన్ని మిస్ కావద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.